ఈ మొత్తం సృష్టికి సృష్టికర్త ఆ అల్లాయేనని స్వయంగా అల్లాహ్ తన దివ్య గ్రంథం ఖురాన్లో తెలియజేశాడు. చదవండి ఆయత్, సూరతుల్ ఆరాఫ్లోని ఆయత్ నంబర్ 54. నిస్సందేహంగా అల్లాయే మీ ప్రభువు, ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై అర్ష్పై ముస్తవి అయ్యాడు, ఆసీనుడయ్యాడు అని మనం అనువదిస్తాము. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు, అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయనే సూర్య చంద్రులను నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. అలా లహుల్ ఖల్క్ వల్ అమ్ర్, వినండి, సృష్టి ప్రక్రియ ఆయన సొంతం. సృష్టి ప్రక్రియ ఆయన సొంతం అంటే ఆయన తప్ప వేరే ఎవరు సృష్టికర్త లేరు. అతని సృష్టించడంలో వేరే ఎవరు భాగస్వాములు కూడా లేరు. వల్ అమ్ర్, ఆజ్ఞాపన ఆయన సొత్తు. అంటే సృష్టికర్త ఆయనే గనక అతడు తలుచుకున్న రీతిలో ఆజ్ఞాపిస్తాడు. మనం దాసులం అతని ఆజ్ఞలను పాటించడం, ఇది మన కర్తవ్యం. తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.